ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వైసీపీ సీట్లపై మాట్లాడిన ఆయన గతంలో తాను మాట్లాడిన మాటలను మీడియా వక్రీకరించింది అన్నారు. తాము అడుక్కునే వాళ్లమే తప్ప కొట్లాడే వాళ్లం కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అతను. ప్రస్తుతం బాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నాకేదో మనసు కష్టం ఉండొచ్చు, అన్ని విధాలుగా చెడ్డ చేసి మేమంతా దళితులు, మాకు న్యాయం కావాలని అడుక్కుంటామే కానీ ఫైట్ చేసే అలవాటు మాకు లేదు, వెనకాల మోసం చేసేది మాకు లేదు. నాకేదో మనసు కష్టం ఉండొచ్చు, అన్ని విధాలుగా చెడ్డ చేసి మేమంతా దళితులు, మాకు న్యాయం కావాలని అడుక్కుంటామే కానీ ఫైట్ చేసే అలవాటు మాకు లేదు. అయితే పూతలపట్టుకు సంబంధించి బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కాకరేపుతున్నాయి. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మొన్న ఏమన్నారు, ఈ రోజు ఏమన్నారు, మొత్తానికి ఏం జరుగుతుంది డీటెయిల్స్ మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం బాబు చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతంగా చెప్పుకోవచ్చు? అంటే ఇంతకు ముందు చేసిన వ్యాఖ్యలకి ఇప్పటికీ ఉన్న తేడాను గమనిస్తే మనకి ఏం అర్థం అవుతోంది? రైట్. మరొకసారి పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మరొకసారి వార్తలకు ఎక్కారని చెప్పుకోవచ్చు. గత 4 రోజుల కిందట ఆయన ఒక మీడియా సమావేశం ఆయనే ఏర్పాటు చేశారు. దానికి మీడియా మిత్రులందరూ, ప్రతినిధులందరూ కూడా పిలిచి వైసీపీ పార్టీలో అతను ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది ఏంటనేది ఒక 6-7 నిమిషాల్లో ఆయన బాధని వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వైసీపీ పార్టీ ఎలా ఉంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలు ఎలా ఉన్నాయి, ఆ పార్టీలో కొనసాగాలంటే ఎలా కొనసాగాలి, అక్కడ సామాజిక వర్గాలుగా జరుగుతున్నటువంటి న్యాయాలు, దాని సామాజిక వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఒక పక్క నుంచి రెడ్డి సామాజిక జరుగుతున్నటువంటి న్యాయం ఏంటి, అదేవిధంగా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలకు జరుగుతున్న అన్యాయం ఏంటి, అన్నింటినీ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఆ రోజు దరిదాపుగా ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకషంగా మాట్లాడినటువంటి ప్రయత్నం కూడా మాట్లాడారు కూడా. ఆ తర్వాత ఈరోజు ఆయన ఒక వీడియో, సంచలనాత్మకమైనటువంటి ఒక వీడియోని ఆయన రిలీజ్ చేశారు. కేవలం అంటే ఆ రోజు దళితులంటే అసమర్థులు లెక్క జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు, ఒకసారి 2024లో మేమేంటో చూపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తాము, మాకు ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ని ఇవ్వకుండా ఆయన తొక్కేసే ప్రయత్నం చేశారు. మైకు తీసుకున్న తర్వాత బహిరంగ వేదిక నుంచి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పని మాట్లాడేటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతున్నారు. అంతేకాకుండా సీట్ల పంపిణీ, అంటే టిక్కెట్ల పంపిణీ ఏదైతే ఉందో ఆ టిక్కెట్లు ఇచ్చే వ్యవహారంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి మాత్రమే అన్యాయం జరుగుతుంది. సీఎంఓ లోపల, అంటే ఆ సీఎం మీదటేమో ఒక సామాజిక వర్గం ఉంటే బయట గేట్ల దగ్గర ఇంకో సామాజిక వర్గం ఈ సామాజిక వర్గాలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి కూడా వస్తుందని చెప్పని ఆయన ఆ రోజు ధ్వజమెత్తిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యమంత్రి మీద. అయితే ఈరోజు ఒక సంచలనాత్మకమైనటువంటి వీడియోని ఆయన రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన చాలా కూలంకషంగా ఒక సామాజిక వర్గాన్ని ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలకి ఆయన వ్యక్తిగత మాటలకి ఒక సామాజిక వర్గాన్ని అనుసంధానం చేస్తూ కూడా ఆయన ఈరోజు సంచలనాత్మకమైన కొన్ని పదాలను మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి భవిష్యత్తులో దళిత సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్ద ఎత్తున ఆగ్రహాలు వ్యక్తపరిచే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎవరికి బానిసల్లాగా ఉండకుండా బ్రతకాలని చెప్పని, రాజ్యాంగబద్ధంగా బ్రతకాలి, ఎవరికి బానిసలు కాదు అనే దాని మీద ఇప్పటికే రాజ్యాధికారం దిశగా అనేక కులాలు, వెనకబడినటువంటి కులాలు ఎవరైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటాన్ని పూర్తిగా తొక్కేసే విధంగా కూడా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఎలా మాట్లాడారంటే, దళితులంటే కేవలం అడుక్కునే వాళ్ళగా మాత్రమే చిత్రీకరిస్తూ మేము అడుక్కునే వాళ్ళమే తప్ప పోరాటాలు చేసేవాళ్ళమో పెత్తనం చేసేవాళ్ళమో కాదు అని ఆయన చెప్తూ ఉన్నారు. మరో పక్క నుంచి గతంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వక్రీకరిస్తూ కూడా మీడియా వక్రీకరించిందని కూడా ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా ఆయన కుటుంబం గురించి మాట్లాడినటువంటి నేపథ్యాన్ని కుటుంబంతో పాటు లింక్ పెట్టి, అది పార్టీతో పాటు లింక్ పెట్టి ఆయన భవిష్యత్తును కూడా నాశనం చేసే విధంగా కూడా మీడియా ప్రయత్నం చేసిందని ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలు ఆయన కుటుంబంలోనికి వెళ్ళి
ఆ కుటుంబంలోని వివాదాలు సృష్టించే విధంగా కూడా మాట్లాడారని చెప్తున్నారు. అంటే ఆయన అప్పుడు మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి ఎక్కడా కూడా పొత్తన కుదరలేదు, ఎక్కడా కూడా దానికి కంపారిజేషన్ కూడా ఎక్కడ సరిగ్గా చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ఆ రోజు ఆ ఉద్రేకంలోనో ఆవేశంలోనో ఆ రోజు మాట్లాడారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మరొకసారి పోతల తట్టు ఆ టికెట్ ఆయనకు వచ్చే విధంగా ఏమైనా సూచనలైనా కనిపించి ఉండాలి. లేదు అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఆ వీడియో తర్వాత మీడియా సమావేశం తర్వాత పర్సనల్గా ఈయనకైనా క్లాస్ పీక్ ఉండొచ్చు, కౌన్సిలింగ్ ఇచ్చి ఉండొచ్చు. ఆ తర్వాత ఈయన ఈ వెర్షన్ తీసుకున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా ఈయన ప్రధానంగా మాట్లాడినటువంటి ఈరోజు మాట్లాడినటువంటి అంశం ఏదైతే ఉందో, దళిత ఒక జాతిని కించపరుస్తూ ఒక వెనకబడినటువంటి జాతి ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పటికే పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజ్యాధికార దిశగా వెళ్ళాలనుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళు సాధించాల్సిన అంటే ఇప్పటికే అణగదొక్కబడుతున్నాము, అగ్రకులాల ఇదిలో అణగదొక్కబడుతున్నామని చెప్పని వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటే మేము అడుక్కునే వాళ్ళమే కాదు ఫైట్ చేసేవాళ్ళం, అడుక్కునే వాళ్ళమే ఫైట్ చేసేవాళ్ళం కాదని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన వ్యక్తిగతంగా నేను అడుక్కునే స్థితిలోనే ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఫైట్ చేసే స్థితిలో లేను అంటే అది ఆయన వ్యక్తిగత విషయం కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి ప్రజలు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఈ సామాజిక వర్గం మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పార్టీకి శ్రీనివాస్, మొత్తానికి మీరు చెప్పిన దాన్ని బట్టి ఓవరాల్ గా అయితే ఒక టర్న్ తీసుకున్నారనే అంశం అయితే క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకు ఆయన ఇంతకు ముందు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు, దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి ఆ టర్న్ ఎలాంటిది అనేది చూద్దాం. ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు సర్వే బాగలేదు, కొంచెం మీ మీద వ్యతిరేకం ఉన్నది చెప్పినారు. వ్యతిరేకం ఉన్నది మీరు తెలియజేయండి, ఏం వ్యతిరేకం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి, మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి నేను చెప్పినాను తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినాను. జస్ట్ 5 ఏళ్ళు మేము కష్టపడినాము, 5 ఏళ్ళు కష్టపడాలి ఈరోజు చూస్తున్నారు. ఈరోజు నాకు ఒకటి బాధకరం ఏమంటే గెలవని సీటు కూడా ఇస్తున్నారు. నేను ఎక్కడో ఉండి ఒక మనిషిని తెచ్చి ఎమ్మెల్యే చేసినారు. ఆ విశ్వాసం ఎప్పటికి ఉంటుంది కానీ మేము ఆ మోసం చేసేది మాకు తెలియదు, మోసం చేయము. చిత్తూరు జిల్లాలో తిరుపతి జిల్లాలో వాళ్ళు మీద వ్యతిరేక ఉండే వాళ్ళు చేస్తున్నారు కానీ మన మీద వ్యతిరేకం ఏముంటుంది నాకు అర్థం కలదు. చేసుకుంటారు వ్యతిరేక లేని వాళ్ళకి మీద దళితుల మీద ఎంత మృదు చేయలేదు కరెక్ట్ కాదు. అది దళితులేను, మాకు న్యాయం లేదంటే ఏమి న్యాయం చేస్తారు? నాకు మీరంటే ప్రాణము, మా ప్రజలు అంటే అన్ని విధాలుగా మిమ్మల్ని నమ్ముకొని మేము వచ్చినాము, ఓటేసి గెలిపించినారు. ఈరోజు న్యాయం కోసం అడిగినాము, ఎందుకు మాకు చీటీ కూడదు, మాకు ఎస్సీలు కదా న్యాయం చేయండి అని అడిగింది తప్ప తప్పుడు వార్తలు నేను ఎప్పుడు మాట్లాడను. ఆ విధంగా మాట్లాడంత అవసరం లేదు. నేను ఎందుకు మాట్లాడాలా? ఈ రోజులు ఒక అన్నదమ్ముడుగా ఒక కుటుంబగా మనందరూ కలిసిమెలిసి మనం ఉన్నామా కానీ ఈరోజు అయ్యో నాకు సీటీలు అని చెప్పేసి నేను విడిచిపోయేవాడు కాదు. ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారా? మారలేదు. ఎక్కడ దళితులు అక్కడ మార్చున్నారు తప్ప ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారు చెప్పండి? ఒక్కో చోట్ల మార్చలేదు. తిరుపతి జిల్లాలో మొత్తం ఇచ్చినారు చర్చ. వ్యతిరేకం ఉంటే కూడా అక్కడ ఇచ్చినారు కానీ మేము వ్యతిరేక లేకుండా చోట్ల మాకు ఇస్తున్నాం లేదంటే అది ఏ విధంగా మాకు ఓర్చుకోవాలో మాకు అర్థం కలవచ్చు. నాకేదో మనసు కష్టం ఉండొచ్చు, అన్ని విధాలుగా చెడ్డ చేసి మేమంతా దళితులు, మాకు న్యాయం కావాలని అడుక్కుంటామా కానీ ఫైట్ చేసే అలవాటు మాకు లేదు, వెనకాల మోసం చేసేది మాకు లేదు. ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు సర్వే బాగలేదు, కొంచెం మీ మీద వ్యతిరేకం ఉన్నది చెప్పినారు. వ్యతిరేకం ఉన్నది మీరు తెలియజేయండి, ఏం వ్యతిరేకం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి, మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి నేను చెప్పినాను తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినాను. జస్ట్ 5 ఏళ్ళు మేము కష్టపడినాము, 5 ఏళ్ళు కష్టపడాలి ఈరోజు చూస్తున్నారు. ఈరోజు నాకు ఒకటి బాధకరం ఏమంటే గెలవని సీటు కూడా ఇస్తున్నారు. నేను ఎక్కడో ఉండి ఒక మనిషిని తెచ్చి మొత్తానికి మనం విన్నాం ఏం మాట్లాడారు ఆయన అని. ఖచ్చితంగా ఒక వ్యతిరేకత ఉంది, మేము కావాల్సింది మేము అడుగుతామని ఒక పక్క చెప్పి మళ్ళీ మాకు అడిగే హక్కు లేదంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. రైట్, శ్రీనివాస్ లైవ్లోనే సిద్ధంగా ఉన్నారు, ఇప్పటివరకు హోల్లో ఉన్నారు. అయితే శ్రీనివాస్ చెప్పండి, ఈ పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చేసిన వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడాల్సి వస్తుంది? అంటే సొంత పార్టీకి సంబంధించి బయటకు వచ్చి లేకపోతే వాళ్ళ అసంతృప్తిని వ్యక్తం చేస్తే ఇలా ఉంటుందా, లేకపోతే వీళ్ళ రియాక్షన్స్ని బట్టి ఇంతకుముందు ఏమైనా జరిగి ఉండొచ్చు, లేదా అవకాశం కోసమా మీరు ఇందాక డిస్కస్ చేశారు కదా, ఈ డిస్కషన్ మళ్ళీ ఒకసారి వింటే ఏం జరగబోతుందని ఏమైనా గెస్ చేయగలమా? గెస్ అయితే మాత్రం చేయగలుగుతాము మౌనిక, ఎందుకంటే బిఫోర్ ఆఫ్టర్ అనే విధంగా కూడా ఆయన వెర్షన్ ఉంది. సో బిఫోర్ ఆఫ్టర్ అనే విధంగా కూడా ఆయన మాట్లాడిన విధానం ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే రాజకీయాలకి అవసరమైతే ఏదైనా రాజకీయ నాయకులు ఎలాగైనా మాట్లాడగలుగుతారు, వాళ్ళ నాలుగుకి నరం ఉండదు అనే దాన్ని ప్రత్యక్షంగా చూపించినటువంటి పరిస్థితి ఈరోజు ఎంఎస్ బాబు
మాట్లాడిన విధానంలో మనం చూస్తాం. ఎంఎస్ బాబు మొదట మాట్లాడినప్పుడు ఆ రోజు ఆవేశంతోనూ ఉద్రేకంతోనూ ఆవేదంతోనూ దుఃఖంతోనూ చాలా ఇబ్బందికరంగా మాట్లాడారు. ఆ రోజు కూడా ఇదే సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తొక్కేస్తున్నారు, కాళ్ళ కింద చేస్తున్నారు. బహిరంగ సభల్లో ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అని చెప్పి పదం పాడుతూ కూడా ఆ గేటు బయట వీళ్ళు గేటు లోపల వాళ్ళు అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. సో ఇదే అంశాన్ని ఈరోజు మళ్ళీ ఆయన అలా మాట్లాడుతూనే మళ్ళీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేసే ప్రయత్నం ఎంఎస్ బాబు చేశాడు అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి క్లాస్ స్పీకర్ నేపథ్యంలో దళితులు అడుక్కునే వాళ్ళమే తప్ప డిమాండ్ చేసేవాళ్ళం కాదు అని చెప్తున్నారు. అంటే ఈ రెండు యాంగిల్స్ కూడా ఆయనే వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా ఇదే సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకున్నారు, ఈ రోజు కూడా అలాగే అడ్డం పెట్టుకున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.